వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బార్ల లైసెన్సుల కోసం అప్లికేషన్లు రప్పించేందుకు ఎక్సైజ్ అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. దూరంగా ఉంటున్న వ్యాపారులను ఒప్పించేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఫస్ట్ టైం దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ స్పందన లేకపోవడంతో రెండోసారైనా సక్సెస్ అవ్వాలని ఎడతెగిన ప్రయత్నం చేస్తున్నారు. పోస్టింగ్లకు ఎసరొచ్చే విషయం కావడంతో బాబాబు ఒక బార్ తీసుకోండని బతిమలాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బార్ పాలసీకి ఆశించినంతగా స్పందన రావడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 53 బార్లు ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. లైసెన్స్ కు సంబంధించి కొత్త పాలసీ ప్రకటించారు. వేలం విధానం ఎత్తివేసి కొత్తగా లాటరీ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి బార్ కి కనీసం 4 అప్లికేషన్లు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉంది. ఒక్కో అప్లికేషన్ కు 5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు ఏరియా ఆధారంగా మరో 55 లక్షలు ఫిక్స్ చేశారు. 2025 నుంచి 2028 వరకు బార్ లైసెన్స్ ఉంటుంది. ఆగస్టు 18 నుంచి 26 వరకు దరఖాస్తులకు గడువిచ్చారు. వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆగస్టు 29 వరకు గడువు పెంచారు. 30న డ్రా తీశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 53 బార్లకు నోటిఫికేషన్ ఇస్తే కేవలం 15 మాత్రమే డ్రా పూర్తి చేసుకున్నాయి. మిగతా వాటికి నిబంధన ప్రకారం కొన్ని చోట్ల మినిమం అప్లికేషన్స్ రాకపోవడం, మరికొన్ని చోట్ల ఒక్క అప్లికేషన్ కూడా రాకపోవడంతో వాటిని రద్దు చేశారు. మిగతా 38 బార్లకు డ్రా తీయడం కోసం ఎక్సైజ్ అధికారులు ఈ నెల 3న రెండోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 14 వరకు గడువుంది. వ్యాపారుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అంత ఖర్చు పెట్టి బార్ తీసుకోవడం ఎందుకులే అనుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో అయితే బార్ల ద్వారా ఆదాయం వస్తుంది. కానీ రూరల్ ప్రాంతాలలో ఆశించినంత స్థాయిలో ఉండదు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఖచ్చితంగా అన్ని బార్లు కంప్లీట్ అయిపోవాలని జిల్లా స్థాయిలో అధికారులకు ఆదేశాలిచ్చారు. వ్యాపారులు గతంలో బార్లు నిర్వహించిన వాళ్లు ఫీజుల నిబంధన వల్ల బార్ తీసుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదని డిసైడ్ అయ్యారు. కనీసం 3-4 సిండికేట్ గా ఏర్పడి ఒక దరఖాస్తు చేసుకోండని అధికారుల నుంచి ఒత్తిడి ఉంది. మినిమం రెస్పాన్స్ లేకపోతే తాము ఎక్కడికో బదిలీ అయిపోతామో అనే భయం కింది స్థాయి అధికారుల్లో కనిపిస్తోంది. మొదటిసారి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు వైన్ షాపు నిర్వాహకులను భయపెట్టే ప్రయత్నం చేశారు అధికారులు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే రెగ్యులర్ గా షాపుల మీద దాడులు జరుగుతాయని ఇండికేషన్స్ ఇచ్చేవారు. ఆదాయం లేకుండా తామేం చేసుకుంటామని వైన్స్ నిర్వాహకులు పట్టించుకోలేదు. బెల్ట్ షాపుల మీద ఫోకస్ చేస్తామని చెప్పిన వాళ్లు మాత్రం స్పందించలేదు. ఇక ఆ ఫార్మాట్ లో వెళ్తే పని కాదనే నిర్ణయానికి వచ్చారు ఎక్సైజ్ అధికారులు. బార్ల కోసం దరఖాస్తులు రాకపోతే కష్టమని బ్రతిమాలుకునే పరిస్థితికి వచ్చారు. వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ ఎంఆర్పీ కంటే ఎంత ఎక్కువ ధరకు అమ్మినా పట్టించుకోమని, ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చని సలహాలిస్తున్నారు. బార్ల కోసం ఎక్సైజ్ అధికారులు ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ వైన్ షాప్ నిర్వాహకులు, వ్యాపారుల నుంచి స్పందన లేదు. వారిని దారికి తెచ్చుకోవడానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా బాబు అని బతిమాలుకుంటున్నారు. కానీ వ్యాపారులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నెల 15న జరిగే లాటరీలో ఎలా అయినా మిగతా 38 షాపులు వదిలించుకోవాలని ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.